రేవడియా తీసుకోరా ఎంత బాగున్నాయో అని హామీద్ కి ఆఫర్ చేస్తాడండి. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి हामिद ने कहा, क्या कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं है, ఉంచు నీ దగ్గర, నా దగ్గర డబ్బులు లేవనుకున్నావా? సమ్మి कहता है 3 ही पैसे तो हैं, 3 पैसों में क्या क्या लोगे, 3 पैसలే కదా నీ దగ్గర ఉంది, 3 पैसలు ఏమంటారా అని అడిపాలు చేస్తాడండి. హామిద్ మౌన్ रहता है, హామిద్ మౌనంగా ఉండిపోతాడు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మన వీడియోలో ఈద్గా లెసన్ యొక్క 2వ పార్ట్ ని చూద్దామండి. ఫస్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరందరూ ఆ వీడియోని ఆదరిస్తూ ఉన్నారు. చాలా మంది సహృదయంతో మంచి కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సెకండ్ పార్ట్ ని కూడా మనం చూద్దామండి ఆలస్యం చేయకుండా. నమాజ్ పూర్తి అవడంతోనే పిల్లలందరూ కూడా ఆ మిఠాయి, ఆ స్వీట్ షాప్స్ వైపు, అలాగే ఆట వస్తువులు అమ్మేటువంటి షాప్స్ వైపు యుద్ధాన్ని ప్రకటించారంటే అందరూ ఎగబడ్డారు. హామిద్ దూర్ ఖడా హై, హామిద్ దూరంగా నిలబడి ఉన్నాడు. కారణం ఏంటి? उसके पास केवल 3 पैसे हैं. हामिद के पास कितने पैसे हैं? मोस्ट इंपॉर्टेंट अंडी ఇది ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. हामिद के पास 3 पैसे हैं, महमूद के पास 12 पैसे हैं, मोहसिन के पास 15 पैसे हैं. కానీ हामिद దగ్గర కేవలం 3 पैसेలే ఉన్నాయి. అందరూ కూడా ఆట వస్తువులు ఉన్నట్టు ఖిలోనే ఖరీదనే जाते हैं. అందరూ కూడా ఆట వస్తువుల దుకాణానికి వెళ్తారు. ఖిలోనే కొనడంలో ఎవరెవరు ఏమేమి కొన్నారో మనం గమనించాలండి. ఎవరెవరు ఏ వస్తువులు కొన్నారు? मोहसिन बिस्ती खरीदता है, मोहसिन क्या खरीदता है? बिस्ती खरीदता है. बिस्ती అంటే వాటర్ క్యారియర్ అండి, అంటే వాటర్ ని మోసేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి కావడి తీసుకొని అలా తోలుగా ఉన్నటువంటి ఒక సంచుల్లో వాటర్ ని క్యారీ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మన రంగస్థలం అనే సినిమాలో ఏదైతే చిట్టిబాబు క్యారెక్టర్ చేసినటువంటి రామ్ చరణ్ గారు ఏదైతే కావడి మోస్తూ ఉంటారో అట్లా ఒక వాటర్ ని క్యారీ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారండి? బిస్తీ అంటారు. అలాంటి బొమ్మని, ఒక దాన్ని మట్టితో చేసినటువంటి ఒక బొమ్మని, ఇట్లా మోస్తూ ఉన్నటువంటి ఒక బొమ్మని కొన్నారండి. ఎవరు? మొహసిన్. మహమూద్ సిపాయి ఖరీద్తా హై, మహమూద్ ఏం కొన్నారండి? మహమూద్ సిపాయి కొన్నారండి. సిపాయి అంటే ఇట్లా గన్ పట్టుకుని ఇట్లా ఉన్నటువంటి ఒక సైనికుడు బొమ్మని మహమూద్ కొన్నాడు. నూరే వకీల్ సాబ్ ని కొన్నాడు. నూరే వకీల్ సాబ్, వకీల్ అనేదండి, వకీల్ ఉంది, మనకు వకీల్ సాబ్ లేదు, వకీల్ అని ఉందండి. నూరే వకీల్ కొన్నాడు, అంటే ఒక లాయర్ బొమ్మని, ఇలా కోట్ వేసుకున్నటువంటి ఒక లాయర్ బొమ్మని నూరే కొన్నాడు. సమ్మి ధోబిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లోకి ఇవ్వడం జరిగింది, చాలా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ధోబిన్ అంటే వాషర్ ఉమెన్ అండి, అంటే బట్టలు ఉతికేటువంటి ఒక స్త్రీ. ఇట్లా బట్టలు ఉతుకుతున్నటువంటి అలా ఉన్నటువంటి ఆ స్టిల్ లో ఉన్నటువంటి ఒక స్త్రీ బొమ్మని సమ్మి కొన్నాడు. దీనికి లింగ బదిలీ అని మనం చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ధోబీ కపడే ధోతా హై అని ఇచ్చామనుకోండి, ధోబీ అని ఇస్తే మీరు ఏం రాయాలి సార్? స్త్రీలింగం రాయాలి అంటే ధోబిన్ అని రాయాలి. సో ధోబీ పుంలింగ్ కాబట్టి ధోబీ కపడే ధోతా హై అని ఇస్తాడు. మీరు స్త్రీలింగ్ ఎలా రాయాలండి? ధోబిన్ కపడే ధోతీ హై అని రాస్తే మీకు 1 మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఏమనుకున్నారు చూద్దామండి. ఖిలోనోకే దుకాణం పర్, ఆట వస్తువులు అమ్మేటువంటి షాప్ దగ్గర ఎవరెవరు ఏ వస్తువులు కొన్నారు? మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై, మొహసిన్ వాటర్ క్యారియర్ కొన్నాడండి. మహమూద్ క్యారీ చేసేటువంటి వ్యక్తి బొమ్మను కొన్నాడు. మహమూద్ సిపాయి కొన్నాడు. నూరే వకీల్ సాబ్ ని కొన్నాడు. అలాగే సమ్మి ధోబిన్ అంటే బట్టలు ఉతికేటువంటి ఒక స్త్రీ బొమ్మని కొనడం జరిగింది. హామిద్ ఉన్ ఖిలోనోं को లల్చాయి ఆంఖోं से देखता है, ఆశగా ఆ బొమ్మల్ని, రంగురంగులుగా ఉన్నటువంటి ఆ బొమ్మలన్నిటిని, కలర్ఫుల్ గా ఉన్న ఆ బొమ్మలన్నిటిని హామిద్ ఆశగా చూస్తాడు. అపనే ఆప్కో సమझाता है, కానీ తనను తాను నచ్చ చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే తన దగ్గర కేవలం 3 पैसे हैं. హామిద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయండి? 3 पैसे ఉన్నాయి. తనను తాను నచ్చ చెప్పుకుంటున్నాడు. మిట్టీ కే తో హై, గిరే తో చకనాచూర్ హో జాయే. ఈ మిట్టితో చేసిన బొమ్మలు, అంటే మట్టితో చేసిన బొమ్మలు గిరేతో పడిపోతే చకనాచూర్ హో జాయింగే, చకనాచూర్ హో జాయింగే. అంటే మట్టితో పడిపోతే పొడిగా, అంటే మట్టితో పడిపోతే అవన్నీ విరిగిపోతాయి, ముక్కలు అయిపోతాయి, చిన్న పొడిగా మారిపోతాయి. ఈ మిట్టికేతో హై, గిరేతో చకనాచూర్ హో జాయింగే. మట్టితో చేసినవి ఈ మంచివి కాదు. అంటే తనను తాను నచ్చెప్పుకున్నాడండి. తన దగ్గర పైసలు లేవు. ఆ పిల్లవాడు తనను తాను నచ్చెప్పుకున్నాడు. ఆశగా ఆ బొమ్మలు చూశాడు, రంగురంగులుగా ఉన్నట్టు ఆ బొమ్మలు చూశాడు, కానీ తనను తాను నచ్చెప్పుకున్నాడు. మిట్టికేతో హై, గిరేతో చకనాచూర్ హో జాయింగే. ఈ విధంగా తనను తాను హామీ నచ్చచెప్పుకున్నాడండి. ఈ ఖిలోనోకే దుకాణం తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి షాప్స్ పేరు మిఠాయి షాప్స్ అండి. మిఠాయి అంటే స్వీట్స్ అండి. మిఠాయి షాప్స్ దగ్గర ఏం కొన్నారో చూద్దాం. కిసీనే రేవడియా ली, किसी ने क्या ली? रेवड़िया అంటే రేవడి.
రేవడియా అంటే జీడీలు అండి. జీడీలు అంటే మనకు తెలుసండి, నువ్వులతో ఉండేటువంటి జీడీల్ని ఎవరు తీసుకున్నారు. కిసీనే రేవడియా ली, కిసీనే గులాబ్ జామున్ ली, కిసీనే గులాబ్ జామున్ ली, ఎవరో గులాబ్ జామున్ తీసుకున్నారండి. అలాగే గులాబ్ జామున్ అందరూ తెలుసు. కిసీనే రేవడియా ली, కిసీనే గులాబ్ జామున్ ली, కిసీనే సోహన్ హల్వా लिया, ఎవరో జీడీలు కొన్నారు. వాళ్ళలో ఆ ఫ్రెండ్స్ లో వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ లో ఎవరు జీడీలు కొన్నారు. కిసీనే రేవడియా ली, కిసీనే గులాబ్ జామున్ ली, కిసీనే సోహన్ హల్వా लिया, బాగా డెలిషియస్ గా ఉన్నటువంటి హల్వా తీసుకున్నాడు. మొహసిన్ कहता है, మొహసిన్ అంటాడు హామీద్ తో, అక్కడే దూరంగా ఉన్న హామీద్ అంటాడు, మొహసిన్ कहता है హామీద్ రేవడియా లేలే కితనీ ఖుష్బుదార్ హై, ఖుష్బుదార్ సువాసన భరితమైన సుగంధ భరితమైన, హామీద్ రేవడియా తీసుకోరా ఎంత బాగున్నాయో అని హామీద్ కి ఆఫర్ చేస్తాడండి. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి हामिद ने कहा, क्या कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं है, ఉంచు నీ దగ్గర, నా దగ్గర డబ్బులు లేవనుకున్నావా. సమ్మి कहता है 3 ही पैसे तो हैं, 3 पैसों में क्या क्या लोगे, 3 పైసలే కదా నీ దగ్గర ఉంది, 3 పైసలు ఏమంటారా అని అర్థాలు చేస్తాడండి. హామిద్ మౌన్ रहता है, హామిద్ మౌనంగా ఉండిపోతాడు. ఈ పారాగ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4th క్వశ్చన్ ఆన్సర్ అండి. హామిద్ చిమటా క్యూ ఖరీదనా చాహతా హై, హామిద్ చిమటా ఎందుకు కొనాలనుకున్నాడు అనేది ఈ పారాగ్రాఫ్ లో వస్తుందండి. జాగ్రత్తగా ఈ పారాగ్రాఫ్ ని విద్యార్థులందరూ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలండి. మిఠాయియోంకే బాద్ అంటే మిఠాయి షాపుల తర్వాత, మిఠాయియోంకే బాద్ లోహే की चीजों की दुकानें आती हैं. कौन सी चीज, लोहे, लोहे की चीजों की दुकानें, चीज ఏకవచనం అండి, చీజ్ ఏకవచనం, చీజేం బహువచనం అండి, వస్తువులు. లోహే की चीजें అంటే ఇనుప వస్తువులతో ఉన్నటువంటి షాప్స్ వస్తాయండి. కై చిమటే రఖే హుయే థే, అక్కడ ఎన్నో చిమటాలు ఉన్నాయండి. చిమటా అంటే ఏం లేదండి, ఇలా మనకి ఒక పట్కర్ లాగా ఉంటుందండి, రొట్టెని తిప్పడానికి ఉపయోగించేటువంటి ఒక పట్కర్ లాగా ఉంటుంది. కై చిమటే రఖే హుయే థే, దీన్ని చిమట అన్నారండి. చిమట ఏకవచనం పట్కర్ లాగా అండి. చిమట, చిమటే మోస్ట్ ఇంపార్టెంట్ వచనం అండి. చిమటే, చిమట ఏకవచనం, చిమటే బహువచనం. కై చిమటే రఖే హుయే థే, అక్కడ ఎన్నో రకాలైనటువంటి చిమటాలు పెట్టి ఉన్నాయి. కహా పర్ లోహే దుకాన్, కై చిమటే రఖే హుయే థే. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై, వాటిని చూడంగానే హామిద్ కి గుర్తొస్తుందండి. ఖ్యాలానా యాదానా, ఖ్యాలానా యాదానా, నప్తికి వస్తుందండి, జ్ఞాపకం వస్తుంది. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నుండి నేను చెప్పబోయేటువంటి ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందండి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై, దాదీ కే పాస్, దాదీ ఎవరండి, అమీనా కే పాస్ చిమటా నహీ హై, దాదీ అమీనా కే పాస్ చిమటా నహీ హై, దాదీ కే పాస్ చిమటా నహీ హై. వాడికి ఆ పిల్లడికి జ్ఞాపకం వస్తుంది, నాయనమ్మ దగ్గర చిమటా లేదుగా. తవే సే రోటియా ఉతార్తీ హై తో, తవా, తవా అంటే పెనం అండి. పెనం నుండి రొట్టెని గనక మనం దించుతున్నప్పుడు తవే సే రోటియా ఉతార్తీ హై తో, తవే సే రోటియా, రోటీ ఏకవచనం అండి, రోటియా బహువచనం అండి. తవే సే రోటియా, తవా అంటే పెనం అండి. మనం అట్ల పెనం లాగా ఉంటుంది కదా, మనం ఆ పెనం పైన ఆ రొట్టెని తీసేటప్పుడు తవే సే, ఆ పెనం పై నుండి తవేసే రోటియా ఉతార్తీ హై తో, ఆ రొట్టెని దించేటప్పుడు తీసేటప్పుడు హాత్ జల్ జాతే థే, ఆయన చేతులు కాలుతున్న విషయం ఆ పిల్లవాడికి గుర్తొచ్చిందండి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై, హామిద్ కి చూడంగానే నాయనమ్మ గుర్తొస్తుంది, నాయనమ్మకి చిమటా లేదన్న విషయం గుర్తొస్తుంది నాయనమ్మ దగ్గర. और तवे से रोटियां उतारती है तो हाथ जल जाते थे, अगर चिमटा ले जाकर दादी को दे दे, ఒకవేళ ఈ చిమటా తీసుకొని నాయనమ్మ గనక ఇస్తే తో కితనీ ప్రసన్న హోగి, తో కితనీ ప్రసన్న హోగి, అవి చాలా సంతోషపడుతుంది. ఖుష్ అండి, ప్రసన్న అంటే ఖుష్, ప్రసన్న ఆపోజిట్ అప్రసన్న, ప్రసన్న ఆపోజిట్ అప్రసన్న, కితనీ ప్రసన్న హోగి. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి, ఆవిడ చేతి వేళ్ళు ఎప్పటికి కూడా నా జలేగి, కభీ నహీ జలేగి, ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి, ఆవిడ వేళ్ళు ఎప్పటికి కూడా కాలవండి. యహ సోచ్ కర్ హామిద్ చిమటా ఖరీదనా చాహతా థా, ఈ ప్రశ్నకు ఆన్సర్ అండి. ఇది ఆలోచించి హామిద్ చిమటా కొన్నాడని మనం రాయాలండి. లేదా లాస్ట్ లో మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే దాదీ కే కష్ట కో దూర్ కర్నే కే లియే హామిద్ నే చిమటా ఖరీదా అని రాయొచ్చండి. नेक्स्ट पैराग्राफ చూద్దామండి. दादी अम्मा चिमटा देखते ही दौड़ कर मेरे हाथ से चिमटा ले लेगी, हाथ అంటే కర్రండి, हाथ అంటే కర్రండి, चिमटा ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, నా పిల్లవాడు నా కోసం చిమటా తెచ్చాడు.
और हजारों दुआएं देती रहेगी। दुआ सिंगुलर अंडी, दुआएं प्लूरल अंडी, दुआ ब्लेसिंग्स अंडी, వేల కొలది దీవెన నాకు ఇస్తుంది। फिर पड़ोस की औरतों को दिखाएगी, అంతేనా? పడోస్ కి औरतों को भी ఆ పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా తీసుకెళ్లి ఇదిగో నా పిల్లవాడు చిమ్టా తీసుకొచ్చాడని అందరికీ చూపిస్తుంది। सारे गांव में చర్చ होने लगेगी, ఊరు మొత్తం ఇక ఇలా అందరికి మహిళకి చూపిస్తుందండి, ఊరు మొత్తం నా గురించి డిస్కషన్ వస్తుంది। सारे गांव में చర్చ होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। ఏంటంటే ఏమని డిస్కషన్ వస్తుంది? హామిద్ మంచి పిల్లాడు, చిమ్టా తెచ్చాడు, ఎంత మంచి పిల్లాడు అని ఊరంతా డిస్కస్ చేస్తారు। और పెద్దవాళ్ళు బరోं की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती हैं, పిల్లల పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఏవైతున్నాయో అవి డైరెక్ట్ గా అల్లా దర్బార్లో చేరుకుంటాయి। और तुरंत सुनी जाती हैं, అంతేకాదు వెంటనే వింటాడు కూడా అల్లా। అలా ఊహిస్తున్నాడండి, అలా ఆలోచిస్తున్నాడు, అలా సంతోషపడుతున్నాడు। నాయనమ్మ అలా ఫీల్ అవుతుంది, నాయనమ్మ అందరికి చూపిస్తుంది, ఊరంతా నా గురించి మంచి పిల్లలని డిస్కషన్ వస్తుంది। అలా ఊహించి ఆ చిమటాని కొనాలని నిర్ణయం తీసుకున్నాడు। और हामी दुकानदार से पूछा, హామీద్ వెళ్ళి ఆ షాప్ వాడితో అడుగుతాడండి, ఆ షాప్ వాడు ఎవరైతే ఉన్నారో ఆ షాప్ వాడితో అంటాడు, దుకాందార్ అనే పదంలో గ్రామర్ పాయింట్ ఉందండి, దార్ అనేది ప్రత్యయ అవుతుంది। దుకాందార్ సే పూछा, హామీద్ దుకాందార్ని అడిగాయండి, యహ్ చిమటా కితనే కా హై, ఈ చిమటా ఎంత అని అడిగాయండి। 6 पैसे ఎంత అన్నాడండి? 6 पैसा అని చెప్పాడండి, కానీ హామీద్ దగ్గర ఉన్న పైసా ఏంటండి? 3 पैसा। సున్కర్ హామీద్ కా దిల్ బైఠ్ గయా, కీమత్ వాల్యూ విన్నటువంటి ఈ చిమటా యొక్క కాస్ట్ విన్నటువంటి కీమత్ అంటే ధర అండి, కీమత్ అంటే ధర, వాల్యూ, ఆ కీమత్ విన్నటువంటి హామీద్ యొక్క దిల్ బైఠ్ గయా, దిల్ బైఠనా నిరాశ హోనా, దిల్ బైఠనా నిరాశ హోనా ముహావరా అండి, దిల్ బైఠనా ముహావరాకి నిరాశ హోనా ఎవరు నిరాశ చెందారండి? హామీద్। ఎందుకంటే అతను 6 పైసలు చెప్పాడండి షాప్ అతను, తన దగ్గర 3 పైసలే। హామీద్ కా దిల్ బైఠ్ గయా అనే కహా 6 पैसे, 6 పైసలు అన్నాడు కదండి దుకాణదారుడు। వెంటనే హామీద్ అన్నాడు, కలేజా మజబూత్ కరికే కహా, కొంచెం గుండెని ధైర్యం చేసుకుని అన్నాడు, 3 पैसेకే 3 పైసలు తీసుకుంటావా అన్నాడు। కానీ అతను ఇవ్వలేన్నాడే, బహుశా వెళ్ళబోతూ ఉంటే దుకాణదార్నే బులాకర్ చిమ్టా దే దియా, 3 పైసలకే ఆ చిమటా ఇచ్చేసాడండి। చాలా సంతోషపడ్డాడు ఎవరు? హామీద్। ఆ చిమటా ఎన్ని పైసలు కొన్నాడండి? 3 पैसे। హామీద్ उस चिमटे को इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। దాన్ని ఏ విధంగా భుజాన పెట్టాడంటే ఆ కొన్న చిమటాని ఏదో సిపాయి బందూకు పెడతాడు చూసారు, తుపాకీ పెట్టినట్టుగా పెట్టి ఆ షాన్ సే అకర్తా హువా, గర్వంతో స్టైల్ గా సంఘీయం కే పాస్ ఆయా। సంఘీ చాలా ఇంపార్టెంట్ అండి, సంఘీ అంటే సాథీ అండి, సంఘీ అంటే సాథీ చెప్పాలండి, సాథీ, మిత్ర, దోస్త్, సఖా ఇవన్నీ కూడా మిత్ర అనే పదానికి సంఘీ అనే పదానికి పర్యాయ పదాలండి। సంఘీయం కే పాస్ ఆయా, ఆ స్నేహితుల దగ్గరికి వచ్చాడు। దోస్తోంనే మజాక్ కియా, వాళ్ళు ఎగతాళి చేశారండి। మజాక్ కర్నా పరిహాస్ చేశారండి, మజాక్ కర్నా పరిహాస్ కర్నా, వాళ్ళు ఎగతాళి చేశారు। ఇహ చిమటా క్యూ లాయా రే పగలే, ఇసే క్యా కరేగా, ఓరే పిచ్చోడా ఈ చిమటా ఎందుకు తెచ్చావురా, ఏం చేసుకుంటారు దీన్ని అని ఎగతాళి చేశారండి। ఘరానే పర్ అమీనా హామీద్ కి ఆవాజ్ సుంతే హీ, ఆవాజ్ అంటే ధ్వని అండి, హామీద్ వచ్చిన ధ్వని వినడంతోనే అమీనా దౌడి అండి, పరిగెత్తి और उसे गोद में उठाकर प्यार करने लगी, ఆ పిల్లవాడిని ముద్దాడుకుందండి, అలా ఎత్తుకొని ఆ పిల్లవాడిని ముద్దాడుకుంది। సహసా అంటే ఏంటండి? సడన్లీ అకస్మాత్తుగా, हाथ में चिमटा देखकर वह चौंकी, ఒక్కసారిగా పిల్లవాడి చేతిలో ఉన్నటువంటి ఆ చిమటాని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడిందండి, షాక్ కి గురైంది, స్టన్ అయింది। యా చిమటా కహాసే లాయా, ఈ చిమటా ఎక్కడి నుండి తెచ్చావురా? मैंने मोल लिया అమ్మా, నేను కొన్నానమ్మా। కితనే पैसे में? 3 पैसे दिए, 3 పైసలు ఇచ్చానమ్మా। అమీనానే अपने माथे पर हाथ रखा, అమీనా తన నుదుటి పైన ఇలా చేయి పెట్టి वह अफसोस करती हुई और బాధపడుతూ భర్తీ हुई बोली, ఒక నిట్టూరు పోదుతూ ఈ విధంగా అంది, ఇక కైసా బేసమజ్ లడ్కా హై, బేసమజ్ లో మనకు ఉపసర్గ ఉంది, బే అనేది ఎప్పుడు వచ్చినా కూడా ఉపసర్గ అండి, బే పర్వాహ అన్న, బే ఇజ్జత్ అన్న, బే సమజ్ అన్న, మీరు బే అనేది ఉపసర్గగా గుర్తుపెట్టుకోవాలండి, ఉపసర్గ అండి, బే అనేది ఏమవుతుందండి? ఉపసర్గ అవుతుంది। ఇక కైసా బేసమజ్ లడ్కా హై, దోపర్ హుయి కుచ్ ఖాయా నా పియా, లాయా క్యా చిమటా, మధ్యాహ్నం అయింది, ఇంతవరకు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఏం తీసుకొచ్చాడండి?
चिमटा తీసుకొచ్చాడు. सारे मेले में तुझे और कोई चीज ना मिली, ఈ మేళా మొత్తం మీద నీకు ఏ వస్తువు దొరకలేదు. जो यहाँ लोहे का चिमटा उठा लाया, ఆ చిమటాని తీసుకొచ్చావు, ఆ ఇనుప వస్తువుని తీసుకొచ్చావు. अपराधी भाव से कहा, अपराधी भाव तो అన్నాడు, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, वह यहाँ मुझसे देखा ना जाता था अम्मा, నీ వేళ్ళు ఆ తవాపై నుండి రొట్టె తీసేటప్పుడు కాలిపోతుండేవి కదమ్మా, అది నేను చూడలేకపోయాను. ఇస్లియే మై ఉసే నివాలాయా, అందుకే దీన్ని నేను తీసుకొచ్చానమ్మా అని అన్నాడు. అమీనా కా క్రోధ్, క్రోధ్ గుస్సా, క్రోధ్ అంటే ఏంటండి గుస్సా, గుస్సా కోపం, ఆ గుస్సా అంతా కూడా, ఆ క్రోధం అంతా కూడా స్నేహం తురంత్ స్నేహమే బదలు గయా, వెంటనే స్నేహంగా మారిపోయింది. ఒక మూక స్నేహ థా, అది ఒక మూగ స్నేహం, మాటలు లేనటువంటి స్నేహం. మార్మిక్ ప్రేమ థా, మార్మిక్ లో ఇక్ ప్రత్యయం అవుతుందండి. మార్మిక్ లో ఏమవుతుందండి ఇక్ ప్రత్యయం అవుతుంది. మార్మిక్, నైతిక్, ధార్మిక్ ఇలాంటివన్నీ కూడా సామాజిక్, ఐతిహాసిక్, లౌకిక్, దైనిక్ ఇవన్నీ కూడా ఇక్కుతో ఉన్నటువంటి ప్రత్యయాలన్నీ చాలా ఇంపార్టెంట్. మార్మిక్ ఇక్ ప్రత్యయం, మార్మిక్ లో ఇక్ ప్రత్యయం అవుతుంది. మార్మిక్ ప్రేమ థా, రసాలు స్వాదసే భరా, బాగా టేస్ట్ తో ఉన్నటువంటి, బాగా హృదయానికి టచ్ అయ్యేటువంటి ఆ భావనతో ఉన్నటువంటి ప్రేమ అనేది. కితనా త్యాగ్, కితనా సద్భావ్, కితనా వివేక్. ఆ చిన్న పిల్లవాళ్ళు 4-5 సంవత్సరాలు ఉన్న పిల్లవాళ్ళు ఎంత త్యాగం అండి, కితనా త్యాగ్, ఎంత త్యాగం అండి, కితనా సద్భావ్, సద్భావన, ఎంత మంచి భావన అండి, అలాగే ఎంత వివేకంతో కూడిన పని అండి అతను చేసింది. अच्छे बुरे का ज्ञान, सत प्लस भावना, त्याग अपोजिट स्वार्थ. दूसरों को खिलौने लेते, मिठाइयां खाते, उसका मन कितना ललचाया होगा. ఇతరులు స్వీట్స్ తింటున్నప్పుడు, ఇతరులు వస్తువులు కొంటున్నప్పుడు అతని మనసు, హామీద్ మనసు ఎంతగా ఆశపడి ఉంటుందండి. లల్చాయా హోగా, లల్చానా ఆశ చెందడం అండి, ఆశపడడం. ఎంత ఆశపడి ఉంటుందండి ఆ స్వీట్స్ చూస్తున్నప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు, అలాగే ఆ బొమ్మలు కొంటున్నప్పుడు. అది అప్పుడు బూడి దాదికి యాద్ బనీ రహి, అక్కడ కూడా తన ముసలి నాయనమ్మ గురించి ఆలోచించాడండి. అలాంటి చోట కూడా ఒక 4-5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు అక్కడ కూడా తన ముసలి నాయనమ్మ గురించి ఆలోచించాడు. మన గద్గద్ హోగయా, అండర్లైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అమీనా కా మన్ గద్గద్ హోనా, గద్గద్ హోనా అనే దాని ముహావర అండి. ఖుషీ సే ఫూల్ నా సమానా, ఖుషీ సే ఫూల్ నా సమానా, లేదా బహుత్ ఖుష్ హోనా, బహుత్ ఖుష్ హోనా, బహుత్ ఖుష్ హోనా అని కూడా రాసుకోవచ్చండి. లేదా ఖుషీ సే ఫూల్ నా సమానా, ఫూల్ నా సమానా అనేది కూడా రాసుకోవచ్చండి. అమీనా కా మన్ గద్గద్ హో గయా, చాలా సంతోషపడిపోయింది. ఆంచల్ ఫైలాకర్, దాది ఆంచల్ ఫైలాకర్, అమీనా ఏం చేసిందంటే ఆ చీర కొంగుని అలా ముందు చాచి ఆ పిల్లవాడిని ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దువాయి దేతి జాతి. దువాయే, దువా అంటే బ్లెస్సింగ్స్ అండి, దువా ఏకవచన్, దువాయే బహువచన్ అండి, బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్ళింది. और आंसुओं की बड़ी बड़ी बूंदे गिरती जाती. ఆసు, ఆసు, ఆసు అంటే అశ్రు అండి, ఆసు అంటే అశ్రు, ఆసు అంటే ఏంటండి అశ్రు. ఇది తసం తద్భవంలో వస్తుందండి. ఆసు, అశ్రు. బడి బడి బూందే, బడి బడి అంటే చాలా పెద్ద పెద్ద. బూంద్ మనకు ఆల్రెడీ ఫస్ట్ లెసన్ లో వచ్చిందండి. బూంద్ ఏకవచనం, బూందే డ్రాప్స్ అండి. ఆ కన్నీటి నీటి ధారలు, బొట్లు అలా అలా పెద్ద నీటి బొట్లు కింద పడుతూ ఉన్నాయి. హామీద్ ఇస్కా రహస్య క్యా సమస్తా, హామీద్ కి ఈ నీటి ధార యొక్క, ఈ ఆనంద బాష్పాల యొక్క, ఆ నీటి బొట్టు యొక్క వాల్యూ హామీద్ కి ఏం తెలుసు, ఆ చిన్న పిల్లవాడికి. ఇదండి ఈద్గా అనేటువంటి పాఠం యొక్క తెలుగులో పూర్తి అర్థాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.